భీముడు అని ఒక మహారాజు విదర్భ దేశాన్ని పరిపాలించాడు. ఆయనకి సంతానం లేదు. దమనుడనబడేటటువంటి మహర్షిని సేవించాడు. ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆయనకి 3 కుమారులు 1 కుమార్తె కలిగారు. ఆ మహర్షి అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకి దమయంతి అని పేరు పెట్టాడు. గొప్ప అందగత్తె. ఆ పిల్ల పెద్దదవుతోంది. పక్కన నిషధరాజు నలమహారాజు గారు ఉన్నాడు. ఆయన రామచంద్రమూర్తిలా ఆజానబాహు, గొప్ప అందగాడు, గొప్ప శౌర్యం ఉన్నవాడు, చక్రవర్తి. ఆయనని వివాహం చేసుకోవాలనేటటువంటి కోరిక దమయంతి యందు అనురక్తమైంది. ఎందుచేత అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ చెప్తుంటే, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చెప్తుంటే నలమహారాజు గారికి కూడా దమయంతిని వివాహం చేసుకుందాం అనిపించింది. దానికి తోడు ఒక రోజున ఆయన ఒక హంసని పట్టుకున్నాడు. అదండి, నన్ను విడిచిపెట్టేసేయి, నీ గుణములు దమయంతితో చెప్పి నీ యందు అనురాగము కలిగేటట్టు చేస్తానండి. హంసని విడిచిపెట్టాడు. అది దమయంతి దగ్గరికి వెళ్ళి దమయంతికి నలమహారాజు గారి పట్ల అనురక్తి కలిగేటట్టుగా మాట్లాడింది ఆయన గుణాలు చెప్పి. దమయంతి అంది, అయితే నా గురించి కూడా నలమహారాజు గారికి చెప్పి ఆయనకి అనురక్తి కలిగేటట్టు చేయమంది. మళ్ళీ ఆ హంస వచ్చి దమయంతికి కూడా చెప్పింది. కొంతకాలం అయింది. ఇక్కడ ఈయన దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు, దమయంతి నలమహారాజు గారిని చేసుకోవాలనుకుంది. తండ్రి స్వయంవరం ప్రకటిస్తానమ్మా, నీ కోరుకున్న వాణ్ణే నువ్వు వివాహం చేసుకోమన్నాడు. నలమహారాజు గారు బయలుదేరాడు. ఈలోగా దిక్పాలకులు కూడా 4 బయలుదేరారు. ఎవరు? ఒకరు దేవేంద్రుడు, ఒకరు అగ్నిహోత్రుడు, ఒకరు యమధర్మరాజు గారు, ఒకరు వరుణుడు. 4 కూడా బయలుదేరి దివ్యమైన రథాల్లో వెళ్ళిపోతున్నారు. కింద నలుడు కనబడ్డాడు. వాళ్ళు ఆకాశంలో రథం ఆపి కిందకొచ్చాడు ఇంద్రుడు. నలమహారాజా, దమయంతిని వివాహం చేసుకోవాలని మా 4 అనుకుంటున్నాం, ఎవరిని చేసుకున్నా పర్వాలేదు, నువ్వు వెళ్ళి రాయబారం చెప్పాలి, దమయంతిని మా 4 ఒకళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పన్నాడు. నలమహారాజు తొందరపడి మాటిచ్చాడు, మీరు ఏం చెప్తే ఆ ఉపకారం మీకు చేస్తానన్నాడు. నలుడు తిన్నగా దమయంతి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఆవిడికి కనపడాలని సంకల్పం చేశాడు. కనపడ్డాడు. ఆవిడ వచ్చినవాడు నలుడని గ్రహించింది, పిలిచింది, మాట్లాడింది. ఆయన అన్నాడు, నేను మాటిచ్చాను, ఆ 4 ఎవరి మెడలోనైనా వరమాల వేయమన్నాడు. ఆవిడంది, నిన్ను తప్ప అన్యులను పతిగా అంగీకరించను, ఎందుకంటే నేను మానసికంగా నీకు భార్యని ఎప్పుడో అయిపోయాను, నిన్నే భర్తగా స్వీకరిస్తాను. నీకు మాట వస్తుందంటే ఒక పని చెయ్యి, వాళ్ళని స్వయంవరానికి రమ్మను, నేను నీ మెడలో మాట వేస్తాను, నువ్వు చెప్పవలసింది చెప్పావు, నేను చేయవలసింది చేస్తాను, ఇప్పుడు నీ తప్పే ఉంది, వాళ్ళని రమ్మను స్వయంవరానికి అంది. నలుడు వెళ్ళి అదే మాట చెప్పాడు. వాళ్ళు 4 కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు మామూలుగా రాలేదు. నలుడు ఎక్కడ కూర్చున్నాడో ఆ పక్క 4 కుర్చీల్లో కూర్చున్నారు. కూర్చుని నలుడు ఎలా ఉంటాడో అలాగే మారారు. ఇప్పుడు వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది. 5 నలమహారాజులు కనబడ్డారు. ఆవిడ తన భక్తి చేత దేవతల్ని ప్రార్థించింది. నేను నలుడికి మనసిచ్చాను, ఆయనకి భార్యని మానసికంగా, ఆయన ఎవరో కనుక్కొని వరమాల వేయగలిగినటువంటి శక్తి నాకు ఇమ్మంది. వెంటనే వాళ్ళ రూపాలతో వాళ్ళు నిలబడ్డారు. దేవతలకి చెమట పట్టదు, కనురెప్ప పడదు, భూమికి పాదం తగలదు. ఆవిడ గ్రహించింది. భూమికి పాదం తగులుతున్న నలుణ్ణి చూసి మెడలో వరమాల వేసింది. దేవతలు ప్రసన్నులయ్యారు. అమ్మా, ఎంత ధర్మాన్ని పాటించావు తల్లి, అందుకే నీకు వరం ఇస్తున్నావు. ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను. అగ్నిహోత్రుడు అన్నాడు, నువ్వు సంకల్పం చేస్తే నేను వస్తాను. వరుణ్ అన్నాడు, నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు, నువ్వు పిలిస్తే నేను వస్తాను. యమధర్మరాజు గారు అన్నాడు, నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగాక అన్నాడు. 4 ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకాలకి. కలిపురుషుడు ఎదురొచ్చాడు. కలిపురుషుణ్ణి చూసి వీళ్ళ 4 అడిగారు, నువ్వెక్కడికి వెడుతున్నావు అని అడిగారు. దమయంతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, వెడుతున్నాను అన్నాడు. అంటే వాళ్ళన్నారు, దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయింది నలమహారాజు గారితో, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావన్నారు. ఆయన రాశీభూతమైన క్రోధం. ఆయన అన్నాడు, ఎలా సుఖపడతాడో చూస్తాను, పెళ్లి చేసుకున్నది సుఖపడడానికి కాదు, ఎలా సుఖపడతాడో చూస్తాను. దమయంతిని నలుడితో కలిసి సంతోషంగా ఉండకుండా చేస్తాను అని ఆయన ప్రయత్నాలు ఆయన ప్రారంభం చేశాడు. ఈలోగా నలమహారాజు గారికి దమయంతి యందు ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని ఒక కొడుకు కూతురు పుట్టారు. ఈలోగా కలిపురుషుడు నలమహారాజు గారి యొక్క జ్ఞాతి, పెదనాన్నగారి కొడుకు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని కలుసుకుని, రాజ్యం అంతా నీకు వచ్చేట్టు చేస్తాను, నాతో రమ్మన్నాడు. ద్వాపరుణ్ణి పిలిచాడు, నువ్వు పాచికలలోకి ప్రవేశించు, నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను.